నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు జూన్ మాసంలో 8వ తేదీ ఆదివారం తిథి నాడు బట్టబయలు కాబోతున్న ఒక సీరియస్ మ్యాటర్. ఏమిటి ఆ విషయం? ఎందుకు ఈ రోజే బయటకు వస్తుందంటే ఇది మీ గ్రహస్థితి. ఎప్పుడైనా నిజాన్ని దాచలేం. ఓపిక పడుతూ ఉంటే ఖచ్చితంగా నిజాన్ని బయటకు తీసుకురాగలము. ఈ రోజున ఏమిటి ఆ నిజం బయటకు రాబోతుందంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఒక స్థితికి వచ్చారు. చిన్నప్పటి నుంచి సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే మంచి పేరు ప్రఖ్యాతలు ఈ రోజున తెచ్చుకోబోతున్నారు. ఈ రాశి వారు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఈ రోజున ఏర్పరచుకోవడానికి స్థితిగతులు సానుకూలంగా మారబోతున్నాయి. సమాజంలో కూడా వీరికి ఒక ప్రత్యేకత వస్తుంది. ఈ రాశి వారు చిన్న వయసు నుండి పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటికీ భగవంతుని అనుగ్రహాన్ని చూపించబోతున్నాయి. చిన్న వయసు నుండి అనేక రకాల ఇబ్బందులతో సవాల్గా రోజు రోజును గడుపుతూ వచ్చారు. దినదిన గండం అన్నట్టు జీవితంలో ఎప్పుడూ కూడాను కష్టపడ్డారు. ఎదుటి వారికి సాయం చేయడంలో అలాని వెనకడుగు ఎప్పుడూ వేయలా. కష్టం విలువ తెలుసు, సమయం విలువ తెలుసు, డబ్బు విలువ ఇంకా తెలుసు. ఈ రాశి వారు కష్టానికి తగ్గ ప్రతిఫలితం రావాలంటూ నిత్యం ఎదురు చూస్తున్నారు. దానికి తోడు కష్టపడుతున్నారు. ఉన్నత స్థానాలకు రావాలని అనుకోరు. ఉన్నంతలోనే తృప్తి కలిగి ఉంటారు. ఉన్నంతలోనే అందరికీ ఏదో ఒక విధంగా చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. పూర్తి చేసేంత వరకు మొదలు పెడితే మాత్రం మధ్యలో విడిచిపెట్టరు. చాలా పట్టుదలతో పని ముగిస్తారు. జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు. వీరికి ప్రారంభమైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేస్తారు. విద్య, వృత్తి, ప్రజాభిమానానికి సంబంధించిన రంగాల్లో ఈ రోజు రాణింపు ఎక్కువ ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో ఈ రోజున వృద్ధి చేసే మార్గం ఎతుకుతారు. ముఖ్యంగా వీరికి ఈ రోజున కొన్ని ఫలితాలు అయితే మిశ్రమంగా ఉన్నాయండి. కొన్ని అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజున తప్పకుండా రాత్రి 9 దాటాక హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఒక బలమైన విషయం వినబోతున్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక సమస్యకు ఈ రోజున పరిష్కారం నిజంగా దొరుకుతుంది. సాధ్యం కాదు అనుకున్న పని కూడా సుసాధ్యం అవుతుంది. మీరు ఒక ఆలోచన చేస్తారు. దానికి సంబంధించి చక్కటి ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ యొక్క విషయంలో మీ ఆలోచన మారుతుంది. ఈ యొక్క బలమైన మ్యాటర్ అయితే ఈ రోజున మీకు ఫోన్ కాల్ ద్వారానే రాబోతుంది. అయితే ఫోన్ కాల్ ద్వారా ఒక చెడు వార్త కూడా వింటారు. బంధువులకు సంబంధించింది కావచ్చు. ఈ సమయంలో రావచ్చు. ఇరుగు పొరుగు వారు కావచ్చు, చుట్టాలు కావచ్చు, తోబుట్టువుల్లో కూడా వారు ఉండొచ్చు. వారి ఆరోగ్యం బాగోలేదని కానీ, వారికి ఏదైనా కలిగిన ఒక నష్టం కానీ, ఏదైనా ధనపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, లేదా మీ వలన వారికి కలిగిన నష్టం కావచ్చు, అపార్థం చేసుకున్నారు అనే విషయము కావచ్చు. ఎటువంటి చెడు పరిణామాలు అయినా ఈ రోజున విని ఆందోళన చెందుతారు. అయినా పరమశివునిపై పూర్తి భారాన్ని వేసి శివనామస్మరణ చేస్తూ ఉండండి. సమస్య యొక్క ఆ యొక్క వార్త వల్ల కలిగిన కీడు నుండి తప్పించుకోవచ్చు. శివుడు మీ వద్దకు రాకుండా సమస్యను కట్టిపడేస్తాడు. చక్కటి శుభ ఫలితాలు తప్పక అందుకుంటారు. అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నష్టాన్ని పొందకుండా మీరు ఆ శివ భగవానుడు చక్కటి ఆశీర్వాదాలు మీకైతే తప్పకుండా అందజేస్తాడు. ఈ రాశికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి కూలంకషంగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మేలు కలుగుతుంది. నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటుగా శివారాధన కూడా చక్కటి ఫలితాలు తెచ్చిపెడుతుంది.